ఊర్లో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు. ఊర్లో మాలోళ్ళు, మాదిగోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, మేదరోళ్ళు, బుడిగజంగాలు, దాసరోళ్ళు, గంగపుత్రులు, బెస్తోళ్ళు, ముదిరాజులు, యాదవులు, గౌళ్ళోళ్ళు, బుక్కయ్యగారులు, కటికోళ్ళు, ఆరకటికలు, ఈ కులాలు చెప్పుకుంటూ పోతే 93 కులాలు. మనమాట రాజ్యాన్ని పరిపాలించొద్దట. మనం గొప్ప గొప్ప బళ్ళల్లో స్కూళ్ళలో చదవకూడదట. మనం గొప్ప హాస్పిటల్లో వైద్యం చేయించుకోకూడదట. మన చేతిలో 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి, 10 ఎకరాల భూమి ఉండకూడదట. మనం కేవలం వాళ్ళ జెండాలు మోసి, వాళ్ళకి జేజేలు కొట్టి, కరెంటు స్తంభాలకి ఫ్లెక్సీలు కట్టి, వాళ్ళ మీటింగ్లకు లక్షల మంది లారీలకి బొడ్డలాగా వాళ్ళ మీటింగ్లకు పోయే మనుషులమాట మనం. మరి ఇది న్యాయమా? ఇది న్యాయమా? అందుకనే అసలైన విప్లవం తెలంగాణలో ఏదైనా ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యానికి రావడమే అసలైన విప్లవం.